ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు పరం చేయాలని అవినీతికరమైన ఆలోచనలు చేస్తుంది. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణను చేపట్టాం. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత. ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగా ఆ కార్యక్రమం మీద కూడా ఇవాళ చర్చించుకున్నాం. దాంతో పాటు ఇంకా మా తాలూకా పెద్దల దగ్గర ఉన్న ఆలోచనని, వారి తాలూకా సూచనల్ని తీసుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఏ రకంగా ముందు కాలంలో ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఇంకా ఇక్కడ పెద్దలిచ్చే సూచనల్ని మన అధ్యక్షుల దృష్టికి, రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బలోపేతం చేసుకోవడానికి అంశాలన్నీ చర్చించుకోవడానికి సమావేశం. ఇందాక చెప్పినట్లు కమిటీల వరకు వస్తే కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలు మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేశాం. 1-2 మండలాలు తప్ప. ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు 40% వరకు ఇంకా కమిటీలు ఇంకా నామినేట్ చేయాలి. అది కూడా త్వరితగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండో అంశం ఏదైతే వచ్చిందో ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి తేదీలు కూడా ఖరారు చేసింది. 10వ తేదీ నాటికి 10వ తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటివరకు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ నియోజక స్థాయిలో ప్రధాన కోడల్లో సమావేశమై ఒక పేపర్స్ అన్నిటి కూడా ఒక రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని శాంతియుతంగా అది ప్రధానికి తెలిసేటట్టు కొంతవరకు కూడా శాంతియుతంగా మరి మా వ్యాన్తో పాటు వెళ్లి ప్రజలందరికీ విషయాన్ని చెప్పి వెళ్ళాలని నిర్ణయించాం. అలాగే 15వ తేదీ నాడు జిల్లా స్థాయిలో మరి అక్కడి నుంచి రవాణా ఏర్పాటుతో అక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన 8 నియోజకవర్గాల్లో ఉన్న వాటన్నింటినీ కూడా ఏవైతే వచ్చిన సంతకాలు సేకరించిన ఆ పేపర్స్ అన్నింటినీ కూడా మరి రాష్ట్ర స్థాయికి పంపడానికి అక్కడ కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఊరు పొలిమేర వరకు ఆ వ్యాన్తో పాటు వెళ్లి ఆ వ్యాన్ని రాష్ట్రాన్ని పంపించే ఏర్పాటుని మరి చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఇవాళ చర్చించుకున్నాం. అన్నిటి కూడా 100% ఏదైతే పార్టీ నిర్దేశించిందో వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న జిల్లాలో, ఈ కోనసీమ జిల్లాలో పూర్తి చేశారనేది పూర్తి సంతృప్తితో ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రకారం దాంతోపాటు ఇప్పటివరకు కూడా ఈ జిల్లాలో మరి 2-3 నియోజకవర్గాలకు ఒక ఇన్ఛార్జ్, ఒక అబ్జర్వర్ని పెట్టాం. ఇక రేపు రాబోయే కాలంలో ఒక్కొక్క నియోజకవర్గం ఒక అబ్జర్వర్ని పెట్టి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి, ఇంకా కోఆర్డినేషన్ పెంచుకోవడానికి, ఇంకా కార్యక్రమం చేయడానికి మరి పార్టీ నిర్ణయించింది. ఆ విషయాన్ని కూడా పెద్దలకు తెలియజేశాం. అది కూడా దాన్ని ఒక వారం రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తుంది ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేస్తుందా? లేదు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళ దోపిడీతనం కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? నాకు తెలిసి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా ఆరోగ్యం కానీ విద్యా వైద్యం 2 ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ప్రైవేటుకి 100% ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ఏదైతే ఆనాడు
ఆ కోవిడ్ ఇచ్చిన మహమ్మారి నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆనాటి మా ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ మెడికల్ కళాశాల ఉండాలి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు 17 జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే 17 జిల్లాల్లో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎవరైతే అవినీతితో వారిని చెప్తారో వారికి అవన్నింటినీ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. అదే ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యుడికి కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో జరుగుతాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ పరం పోయి ఎంత ప్రజా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచన మీరు కోరుతున్నాను. వైద్య విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రభుత్వం నిర్దేశించే ఫీజుకి లేదు, వారికి ఇవ్వాల్సిన వాళ్ళ కాంపిటీషన్ సెలక్షన్ సెలెక్ట్ అయితే వారు ఉచితంగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ అదే ప్రభుత్వ కళాశాలలు అయితే వాళ్ళు బ్యాక్ డోర్లో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కోటాది కోటి రూపాయలు కట్టుకుని ఆర్థికంగా ఉన్నవాడే తప్ప సామాన్య ఎవరైనా చదువుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన కోరుతున్నాను. ఇంతెందుకు మన అమలాపురంలో ప్రైవేట్ కళాశాల ఉంది, ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది, రాజమండ్రిలో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది. అక్కడికి వెళ్ళి వైద్యానికి వెళ్ళండి. ఎవరైనా సరే సామాన్యులు వచ్చి ఏ విధంగా అక్కడ వైద్యం వాళ్ళు వచ్చి చేస్తారో, ఎంత వాళ్ళకి ఫీజు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని లేకపోతే పేషెంట్ ని పంపమని చెప్తారో ఆలోచన చేయమని కోరుతున్నాను. అదే ఎందుకంటే అదే సీట్లలో అదే చదువుకు వైద్య విద్యకి వెళ్తే, అదే ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాల అయితే రంగనాయ మెడికల్ కళాశాలకి వెళ్తే అక్కడ పాస్ అయితే మరి ఉచితంగా చదువుకొని ఆ పిల్లవాడు వైద్యపరంగా